అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ దీక్ష టైంలో మీకు ఎలా ఉంటుంది, మీ మనోభావాలు ఎలా ఉంటాయి అంటే? దీక్ష యాక్చువల్ గా నాకు చాలా ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తాను. అయితే ఇప్పుడు మీ దైనందిన చర్యలు ఎలా ఉంటాయి అంటే, పొద్దున్న 4 లేవడమా, బ్రహ్మముహూర్తంలో లేస్తారా? సూర్యోదయం లోపు పూజ అయిపోవాలి. ఎలాగైనా 3కి లేవాలి, ఇల్లు అంతా మనము తుడుచుకోవాలి. మీరే తుడుచుకోవాలి, ఎవరు వేరే వాళ్ళు పని చేయకూడదు. అసలు ఎవరిని ముట్టుకోవటానికి లేదు. మేము ఇంకా ఇలా చాపేసుకుని పడుకుంటున్నాం కాబట్టి ఎక్కడైనా ఆ దీక్ష పుస్తకంలో ఇచ్చిన అన్ని చదువుతాను నేను. మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి, మీరే వండుకోవాలి. బట్టలు అసలు ఉతుక్కోవటం అంటే డిటర్జెంట్లు అవి ఏమి ఉండవు. అంటే జస్ట్ మీరు శబరిమల వెళ్ళినప్పుడు రకరకాల కథలు వింటాం. ఆ కథల్లో ఏవేవి మీకు ఎదురయ్యాయి చెప్తారా? జంతువులు వచ్చేస్తాయి, పులులు వచ్చేస్తాయి, కంటిన్యూస్ గా బాంబింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ కొండల్లో. సౌండ్ తోటి పెద్ద పెద్ద అవుట్లు పేలుస్తూ ఉంటారు. ఎందుకు భయం వేసిందంటే ఏమైనా జంతువులు ఎక్కడికక్కడ మీకు పుల్లు ఉన్నాయి, జాగ్రత్త బోర్డులు కనబడుతుంటాయి. మలయాళంలోను, ఇంగ్లీష్ లోను. జనం లేదు, వీళ్ళు ఎంత దూరంలో ఉన్నారో తెలియదు. చీకట్లో అరుస్తూ వెళ్ళడమే. ఎప్పుడైనా పాములు కనిపించాయా స్వామి మీకు అక్కడ? పాములు ఉంటాయా? అప్పుడు ఫస్ట్ ఇయర్ వెళ్ళాను. ఎరుమేలి నుంచి ఒక 70-80 కిలోమీటర్స్. అది నైట్ హాల్ట్ కూడా అడవుల్లోనే చేసాం. సో పాముకి వెరుగుడు మామూలుగా ముంగీసో గద్ద ఉంటుంది, మరి ఉందా ఈ సినిమాలో? మీరు మామూలు ఇంటెలిజెంట్ కాదండి. ఒక గద్దతోటి ఫైట్ ఆకాశంలో పెట్టాము. ఎప్పుడు లాస్ట్ కలిసారు స్వామి ఉదయ్ కిరణ్ గారిని? 6 days బిఫోర్. అప్పుడు కూడా మీకు అసలు అంచనా కూడా రాలేదు ఎవరికి? అత్తారింటికి దారేది సినిమా సూపర్ హిట్ అయిందని ఆనందంలో మాట్లాడాడు. లాస్ట్ కాన్వర్సేషన్ మా ఇద్దరిది అది. అంటే ఒక పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద కమర్షియల్ మాస్ సూపర్ హీరో వాళ్ళందరూ పార్లర్ ఎక్కడ డ్రా చేస్తారంటే అక్కడ సుశాంత్ సింగ్, ఇప్పుడు ఉదయ్ కిరణ్ అంటే వీళ్ళకి ఇండస్ట్రీలో లేదు మైండ్ సెట్, నథింగ్ రిలేటెడ్ ఇండస్ట్రీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రేమ కథా చిత్రాలకి, బాగా ఎమోషనల్ ఫిల్మ్స్కి పెట్టింది పేరు. ఒక తరంలో ఇన్ఫాక్ట్ ఒక కొత్త వరవడి సృష్టించారు మనందరికీ సుపరిచితులు విఎన్ ఆదిత్య గారు దర్శకులు. సో ఇప్పుడు ఒక చాలా కొత్త తరహా ఫిల్మ్తో మన ముందుకు వస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం అండ్ గతంలో కూడా చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాలు ఆయన అయ్యప్ప మాల వేసుకుని ఆ దీక్షలో ఉంటూ వచ్చారు. సో సినిమా ఇండస్ట్రీ అనే ఒక పెద్ద అరణ్యంలో ఆయన బాట ఎలా కొనసాగుతోంది, కొత్త సినిమా విశేషాలన్నీ కూడా మాట్లాడదాం. స్వామి శరణం. స్వామి శరణం. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ దీక్ష టైంలో మీకు ఎలా ఉంటుంది, మీ మనోభావాలు ఎలా ఉంటాయి అంటే? దీక్ష యాక్చువల్ గా నాకు చాలా ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తాను. నాకు నార్మల్ గా ఉన్నప్పుడు కంటే శబరిమల దీక్ష ఇది 18th టైం. నేను అబ్బా ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఎంజాయ్ చేసిందే ఎక్కువ. నేను అంటే రిగ్రెట్స్ లేవు అండ్ కష్టపడింది లేదు. నియమాలు పర్ఫెక్ట్ గా పాటిస్తాను. కొంతవరకు మన బ్రాటప్ వల్ల ఈ దీక్షలో కొత్తగా డిఫైన్ చేసే నియమాలు నాకేం కొన్ని సర్ప్రైజ్లుగా లేవు. అంటే 50% మన ఇంట్లో ఉన్న అలవాట్లు, కొన్నేమో మన ఆర్థిక పరిస్థితుల వల్ల అలవాట్లు, అలా అన్ని కలిసి వచ్చి అంటే మితం అది భూతల సైనం మితం ఇలాంటివన్నీ. సో మెడ్రాస్ వెళ్ళిన కొత్తలో రూముల్లో ఉన్న అలవాట్లు ఇవన్నీ దీక్షకి నాకు పెద్దగా కాంప్లికేటెడ్ అనిపించింది. సో మీరు కూడా అయితే మీకు కూడా అలాంటి స్టోరీస్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు అడగలేదు ఆదిత్య గారు. వేరంటే యూ వెంట్ త్రూ హార్డ్షిప్స్ అండ్ ఒక కఠోరమైన దీనికోసం. కానీ ఇండస్ట్రీలో కొంచెం తెలుస్తున్న కొద్దీ అర్థమవుతుందండి, ఇది ఎంత ఒక గ్యారంటీ ఉండదు, వారంటీ ఉండదు. ఎప్పటికప్పుడు మనం నిత్యం ఏదో కొత్త విషయం వెతుక్కుంటూ సాగాల్సిందే. మీది అంతే కదా, మీ జర్నీ కూడా కరెక్ట్. అంతే, మీరు ఇంకా ఎక్కువ అప్డేటెడ్ గా ఉండాలి. ఎందుకంటే మాదన్నా కొంత పర్వాలేదు. మేము ఒక ప్రాజెక్ట్ చేసి అది బయటకు వచ్చేసరికి ఏడాది 2 years అవుతుంది. మీరు ఎవ్రీ డే రావాలి పబ్లిక్ లోకి. అవునవును, ఇంకా మోస్ట్ అప్డేటెడ్ మాకంటే సూపర్ ఫాస్ట్. సో ఇప్పుడు ఈ దీక్షలో ఉన్నప్పుడు ఇది బయటకు వచ్చాక ఎలా అనిపిస్తుంది అంటే, ఇంకా బాగా కనెక్టెడ్ గా ఉంటారా? కొన్నాళ్ళు ఆధ్యాత్మిక కొన్ని రోజులు బాగా, అంటే బేసిక్ గా హ్యూమన్ బాడీ ఒక 21 days కి అడ్జస్ట్ అవటం, యాక్సెప్టెన్స్ వస్తుంది అంటారు సైంటిఫిక్ గా. ఆ తర్వాత ఇంకో 20-21 days ప్రాక్టీస్ ఉంటుంది. అందుకని మండలం దీక్షకి 41 days to 48 days డిఫైన్ చేసింది అందుకు. సో ఆ తర్వాత వెంటనే మళ్ళీ బయటికి రావాలంటే అగైన్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. రైట్ రైట్. నార్మల్ కొంతమంది ఉంటారు ఇమ్మీడియట్ గా నార్మల్ అంటే
సో నార్మల్ ఎప్పుడెప్పుడు అయిపోదామా అని ఎదురు చూసే వాళ్ళు కూడా తెలుసు నాకు. బట్ వాళ్ళని కూడా ఏం అనలేము, ఎందుకంటే సరే కనీసం వేశారు, అంతవరకు ఆనందం. అయితే ఇప్పుడు మీ దైనందిన చర్యలు ఎలా ఉంటాయి అంటే పొద్దున్న 4 లేవడమా, బ్రహ్మముహూర్తం? ఇది మన అంటే యాక్చువల్గా అవన్నీ డిఫైన్ చేసి ఉండవు. సూర్యోదయం లోపు పూజ అయిపోవాలి. ఓహో, అంటే డిఫైన్ చేసినట్టే కదా. అంటే ఇండైరెక్ట్ గా మనము ఎలాగైనా 3కి లేవాలి, ఇల్లు అంతా మనము తుడుచుకోవాలి. మీరే తుడుచుకోవాలి, ఎవరు వేరే వాళ్ళు పని చేయకూడదు, అసలు ఎవరిని ముట్టుకోవటానికి లేదు. అందుకని నేను మన ఇంట్లో కాకుండా సెపరేట్ గా ఒక ఫ్రెండ్ ఫ్లాట్ లో ఉండి చేస్తున్నాను దీక్ష. ఎవ్రీ టైమ్ సెపరేట్ గా ఒక రూమ్ తీసుకుంటాము. ఈసారి కూడా ఇక్కడ మన తెలిసిన వాళ్ళే బాగా కావాల్సిన వాళ్ళు ఈ ఫ్లాట్ వాడుకోమని ఇచ్చారు. సో ఓన్లీ దీక్ష వరకు ఒక 45 days. ఇదేంటంటే పీఠం పెట్టిన గదిలో అంటే పూజ గదిలో పడుకోకూడదు అంటారు మామూలుగా. అది హిందూ ఆచారంలోనే ఉంది. ఎందుకండి, పూజ చేసిన గది అంటే తెలియదు, దంపతులు ఉండటం వల్ల వద్దంటారేమో. కానీ మనకు అది అలా అలవాటు చేస్తారు. మన స్పృహలేని స్థితిలో ఉండొచ్చు, మన ఆలోచనలు అలాంటిది. సో భగవంతుడి గది సెపరేట్ గా ఉండాలి కాబట్టి ఈశాన్యం గది పీఠం పెట్టుకున్నాం. మేము ఇంకా ఇలా చాప వేసుకుని పడుకుంటున్నాం కాబట్టి అక్కడైనా ఓకే. నేల మీద పడుకోవాలని, నేల మీద పడుకోవాలి, ఒక చాప అంతే, చాప వేసుకుని పడుకోవటము. ఆ తర్వాత మన ఇల్లు తుడుచుకోవాలి, తర్వాత స్నానం చేసేసి ఆ పూజ మొదలు పెట్టేసరికి 5 అవుతుంది ఈజీగా. అంటే 3:30కి లేచినా మొత్తం క్లీన్ చేసుకుని, దేవుడి గది కూడా శుభ్రం చేసుకుని, పువ్వులు అన్నీ రెడీ చేసుకుని, నైవేద్యం రెడీ చేసుకుని, దీపాలు మొత్తం కర్పూరం అన్నీ ఎత్తుక్కుని పెట్టుకుని, సో ఈ పూజ కూడా కంప్లీట్గా చేస్తాను. అంటే బుక్లో వాళ్ళు ఆ దీక్ష పుస్తకంలో ఇచ్చిన అన్ని చదువుతాను నేను. మొదటి ఏడాది నుంచి అలవాటు. సో అది కొంచెం ఎక్కువ టైం. మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి, మీరే వండుకోవాలి. బట్టలు అసలు ఉతుక్కోవటం అంటే డిటర్జెంట్లు అవి ఏమి ఉండవు. అంటే నో కెమికల్స్, నో డిటర్జెంట్, అంటే ఏది ప్యాక్డ్ థింగ్ వాడకూడదు. సో ఏం చేస్తామంటే 2 జతలు తీసుకోవాలి. యాక్చువల్ దీక్ష నియమాల్లో ఉన్నది ఏంటంటే ఒంటి మీద ఒకటి ఉంటే దండం మీద ఒకటి ఉండాలి అంటారు. అంటే 2 మళ్ళీ మనకి అవసరాన్ని బట్టి 3-4 జతలు కొనేసుకొని అలా చేయకూడదు యాక్చువల్గా. కానీ కొంతమంది చేస్తారు. బట్ నేనైతే ఎవ్రీ ఇయర్ ఓన్లీ 2 జతలే. చెప్పు లేకుండా నడవాలి. చెప్పు లేకుండా నడవాలి, అది తెలిసిందే అందరికీ తెలుసు. సో మరి సాయంత్రం కూడా సూర్యాస్తమయం తర్వాత మనం స్నానానికి వెళ్ళి మొత్తం మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఇల్లు క్లీన్ చేసుకోవాలా, దేవుడి గారు శుభ్రం చేసుకోవాలి, అన్ని రెడీ చేసుకోవాలి. అమ్మో, చాలా నిష్ట అండి. ఒక గంట పడుతుంది, గంటన్నర పైన పడుతుంది సాయంత్రం పూజ కూడా. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చాలా కష్టమే. మనకి మెయిన్ ఈవెంట్లు కానీ లేకపోతే ఏవైనా మోస్ట్ ఆబ్లిగేటెడ్ మీటింగ్స్ కానీ ఉంటే వీలైనంత వరకు సాయంత్రాలు స్కిప్ చేస్తున్నాను. అదే ఎందుకంటే మీకు సాయంత్రం పూజ ఎప్పుడో పడి పూజలు ఉన్నప్పుడు 11:30-12 అయిపోతుంది. సో నెమ్మదిగా పడి పూజలకు వెళ్ళటం కూడా తగ్గించాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేవటం కష్టం అయిపోతుంది. ఈ క్రమశిక్షణకి అతీతంగా అయ్యప్ప స్వామితో మీరు ఎలా కనెక్ట్ అవుతారు? అంటే అయ్యప్ప స్వామి అంటే ఇప్పుడు అందరికీ ఒక్కొక్క ఇష్టదైవం ఉంటుంది. అలాగా మీకు అయ్యప్ప స్వామి? నాకు యాక్చువల్గా అయ్యప్ప స్వామి గురించి ఒరిజినల్ గా ఏం తెలిసేది కదా. అంటే మా చిన్నప్పుడు ఆంధ్రాలో అంటే కనబడుతుండే వాళ్ళు కానీ తక్కువే ఉండేది. నాకు మొదటిసారి తెలిసింది మా రెండో పెద్దనాన్నగారు అబ్బాయి, నేను డిగ్రీలో ఉండగా వాళ్ళు రాజమండ్రిలో ఉండేవాళ్ళు. ఆయన వేసుకున్నప్పుడు రాజమండ్రి నుంచి ఒక పెద్ద ట్రూప్ వాళ్ళు, ఆయన ఫస్ట్ టైం మా అన్నయ్య అనమాట, మా రెండో పెద్దనాన్నగారు అబ్బాయి సత్యనారాయణ అని, తను వేసుకున్నప్పుడు మేము అందరం చదువుకుంటున్నాం. అప్పుడు తెలిసింది. నేను డైరెక్టర్ అయితే అని నా కాలేజ్ నోట్బుక్లో ఒక 11 మొక్కులు రాసుకున్నాను. అప్పుడు ఇది కూడా గుర్తొచ్చింది, అన్నయ్య వేసుకున్నాడు కదా, ఇది 18 సార్లు 23 దర్శనం చేసుకుంటానని రాశాను. సో 18 పూర్తయ్యాయి. ఇది 18వ సంవత్సరం. ఇప్పుడు ఈ దీక్ష ఇలా పూర్తవుతుంది మీకు, కానీ తర్వాత కూడా మీరు కొనసాగించవచ్చు మీ ఇంకా కనీసం ఈ మొక్కు తీరలేదన్న ప్రెషర్ ఉండదు. సరే, ఇప్పుడు ఎనీవే సినిమా గురించి మాట్లాడాలని కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు, వినాలని ప్రేక్షకులు. బట్ ఈ లోపల జస్ట్ మీరు శబరిమల వెళ్ళినప్పుడు రకరకాల కథలు వింటాం. ఆ కథల్లో ఏవేవి మీకు ఎదురయ్యాయి చెప్తారా? జంతువులు వచ్చేస్తాయి, పులులు వచ్చేస్తాయి. లేదు, నేను ఇప్పటిదాకా బోర్డులే చూసా, కానీ బోర్డులు ఉంటాయి, ఇక్కడ పులులు తిరుగుతాయి. కంటిన్యూస్ గా బాంబింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ కొండల్లో.
ఇది సౌండ్ తోటి పెద్ద పెద్ద అవుట్లు పేలుస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడు నేను రిమోట్గా జన సంచారం లేకుండా వెళ్ళింది 2 సార్లే శబరిమలకి. అప్పుడు ఫస్ట్ అందులో ఒకసారి రాత్రి వెళ్ళాం. అరుణ్ గురుస్వామి అని హైదరాబాద్లో ఆయన మోస్ట్ పాపులర్ గురుస్వామి. ఆయన ఒక నార్త్ ఇండియన్స్ ఎవరో గుళ్ళో పుష్పార్చన చేస్తున్న హెలికాప్టర్లో పువ్వులు అవి తెచ్చి పడి మీద పెద్ద పూజ పెట్టుకున్నారు చాలా లావిష్గా. దానికి వెరీ ఫ్యూ ఇన్వైటీస్. అరుణ్ గురుస్వామి, నన్ను, వివేక్ కూచిభొట్ల గారిని ఇద్దరిని తీసుకెళ్లారు. సో అప్పుడు ఆ ముగ్గురమే వెళ్తున్నాము. వాళ్ళిద్దరు చాలా ఫాస్ట్గా నడిచేసిన యాజ్ యూజువల్. వాళ్ళిద్దరు సన్న, నేను కొంచెం నెమ్మదిగా నిలుగుతున్నా ఆప్సోపాలు పడుతూ నడుస్తుంటే అప్పుడు భయం వేసింది. అది ఒక్కసారి అది మిడ్ నైట్ మేము వెళ్ళింది. ఎందుకు భయం వేసింది అంటే ఏమైనా జంతువులు ఎక్కడికక్కడ మీకు పుల్లు ఉన్నాయి, జాగ్రత్త బోర్డులు కనపడుతుంటాయి మలయాళంలోను ఇంగ్లీష్లోను. ఆ జనం లేరు, వీళ్ళు ఎంత దూరంలో ఉన్నారో తెలియదు. చీకట్లో అరుస్తూ వెళ్ళడమే, స్వామి ఎక్కడ ఉన్నారు, స్వామి ఎక్కడ ఉన్నారు అని. ఆ ఒక్కసారి మాత్రమే భయపడ్డాను. బట్ అది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. పైకి వెళ్ళిన తర్వాత అద్భుతం. అక్కడ మొత్తం సెక్యూరిటీ అందరు. అదర్వైజ్ ఎప్పుడు యానిమల్స్ గురించి ఎప్పుడు భయం లేదు. కానీ ఎందుకంటే ఎప్పుడు జనం ఉంటుంది. ఇంకా మామూలు దీక్షలో వెళ్ళిన ప్రతిసారి అప్పుడు సివిల్గా వెళ్ళాం, దీక్ష తీసుకోకుండా వెళ్ళాం ఆ పూజ కోసం. దీక్షలో వెళ్ళినప్పుడు ఎప్పుడు మన జనంతోనే ఉంటాం కాబట్టి అసలు భయమే. ఇది చాలా కోలాహలంగా ఉంటుంది, ఒక పెద్ద జాతర. మంచి వైబ్ ఉంటుందండి. ఒక ఏడాది మా ఫ్రెండ్, నాతో చదువుకున్న ఫ్రెండ్, ఆ శబరిమల కొండ మీద దర్శనం క్యూలో ఉండగా అతనికి కూతురు పుట్టిందని తెలిసింది. కూతురు పేరు పెట్టాలి అని అడిగితే ఆ కొండ మీద నుంచే జ్యోతి స్వరూప అని పేరు పెడితే ఆ అమ్మాయికి షార్ట్ కట్ లో జోస్వా అని పిలుస్తాం. ఇప్పుడు డిగ్రీకి వచ్చేసింది. ఎమోషన్ తో కనెక్ట్ అవ్వడమే బాగా. ఎందుకంటే ఇంకొకసారి మల్లాది బ్రదర్స్ అని మీకు తెలుస్తారు బాగా, మా కర్ణాటిక్ క్లాసికల్ సింగర్స్. అందులో చిన్నవాడు రవికుమార్ మాతో వస్తే ఆ గర్భగుడి బయట అక్కడ ఎక్కడైతే జేసుదాస్ గారిని కూర్చోబెట్టి దేవస్థానం వాళ్ళు హరివరాసరావు లైవ్ లో పాడిస్తారో అక్కడ ఆయన్ని కూర్చోబెట్టి ఆ అయ్యప్ప స్వామి కీర్తనలు పాడించాం ఒక ఏడాది. అదొక అసలు గూస్ బంప్స్ మూమెంట్. అంటే అసలు ఇంకా ఎంత బాగుంటుంది చెప్పలేము. కరెక్టే. అది ఒక ఎక్స్పీరియన్స్. అలా రకరకాల ఒకసారి ఒక ఏడాది అకామిడేషన్ దొరక్క నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం అయితే ఈ మన అరవణ పాయసం చేస్తారు కదా, మళ్ళీ ఫేమస్ పాయసం, ఆ వంటశాలలో పడుకున్నాను. అక్కడ ఇచ్చారు ఆ గుండిగలు, ఆ వాసన, వాళ్ళు వండుతున్నారు. ఒక కార్నర్లో గోడకి ఇలా పడుకుని ఆ నైట్ అంతా అక్కడ పడుకుని పొద్దున్నే లేచి రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళడం 2 గంటలకు లేచి. నిజంగా అసలు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడమే మన చెక్కేస్తుంది. ఒక ఏడాది నేను 11:30 తర్వాత లైన్ పంబ నుంచి నడిచెళ్ళి లైన్ క్లోజ్ అయింది. మళ్ళీ అక్కడ ఒక 2 hours తర్వాత కానీ తీయరు. ఎగ్జాక్ట్గా గర్భగుడి ముందర ఉన్నాను కానీ దర్శనం లేదు. బయటకు లైన్లో నుంచి బయటకు రావటానికి లేదు. ఎందుకంటే లక్షల మంది జనం. ఒకసారి ఆ లైన్ మిస్ అయ్యామా ఇంకా దర్శనంలో మళ్ళీ ముందర ఉండం. అందుకని అక్కడే పడుకున్నాం. పొద్దున్న మమ్మల్ని ఎవరో తొక్కుకుంటూ వెళ్తే కానీ తెలియలే గుడి ఓపెన్ చేశారు. ఓహో, అంత రష్ ఉంటుంది. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కలా ఉంటుంది. ఎప్పుడైనా పాములు కనిపించాయా స్వామి మీకు అక్కడ? పాములు ఉంటాయా? అసలు ఏ జంతువులు ఉండవు అయితే? నేనైతే చూడలేదు. నేను పెద్ద పాదం నడిచినప్పుడే చూడలేదు. అందరూ ఏనుగులు కనపడతాయి, పులులు కనపడతాయి. అంటే అప్పుడు ఫస్ట్ ఇయర్ వెళ్ళాను. ఎరుమేలి నుంచి ఒక 70-80 కిలోమీటర్స్. అది నైట్ హాల్ట్ కూడా అడవుల్లోనే చేసాం. ఓ టీ షాప్ ఒకటి ఉంటే, కానీ జ్యోతి దర్శనం. కానీ వేల మంది నడుస్తూ ఉంటారు కదా, భయం లేదు. అప్పుడు మేము వెళ్ళిన గ్రూప్ కూడా చాలా మంచి గ్రూప్. వెళ్ళినప్పుడు మా గ్రూప్ లో పెద్ద ఆయన గురుస్వామి ఆయన పర్సనల్ బ్యాగ్ ఒకటి మర్చిపోయారు, మనీ పర్స్ అవి ఉన్నది. సో సగం దూరం వెళ్ళాక నేను ఒక్కడనే కన్యస్వామి అన్నమాట, ఫస్ట్ టైం హుషారుగా ఉండేవాడిని. 96, 93, 94 టైంలో వెనక్కి వచ్చి మళ్ళీ తీసుకెళ్లి లైన్లో జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా భయమే, అంటే ఏమి చూడలేదు, వైల్డ్ యానిమల్స్ కానీ అసలు ఏమీ చూడలేదు. మొత్తానికి నిష్టగా మీరు కొనసాగిస్తడం చాలా గొప్ప విశేషం. నేను మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడల్లా బాధపడుతుంటారే ఈ ఏడాది తీసుకెళ్ళకపోతున్నాను. అయితే మీరు జ్యోతి దర్శనం కూడా చాలా అమోఘంగా ఉంటుంది కదండి? జ్యోతి నిజంగా అసలు మీకు
స్టేడియంలో ఒక్కొక్కసారి ఆ మూమెంట్ చూశాను నేను లైవ్ క్రికెట్ స్టేడియంలో. ఒకేసారి స్టేడియం మొత్తం అరుస్తారు చూడండి, అసలు ఒళ్ళు పులకరించిపోతుంది. అది డివోషనల్లో దానికి ఒక 100 టైమ్స్ ఇంపాక్ట్ ఉంటుంది. జ్యోతి వచ్చినప్పుడు అపీర్ అయినప్పుడు ఆ శరణ్ ఘోష వింటుంటే అసలు మైమర్చిపోతాం. అది నిజంగా ట్రాన్స్ అండి. అదైతే నేను బాగా అనుభవించాను ఆ ట్రాన్స్ని. నాకు అనిపించింది అంటే బేసిక్గా సైన్స్ స్టూడెంట్ని, మోర్ మన ఇంక్లినేషన్ ఎక్కువ జర్నలిస్టులతో మీకు తెలియదు, ఇంట్లో కూడా. సో న్యాచురల్లీ క్వశ్చన్స్ అంటే దాని మీద పాజిటివ్గా ఎంత విన్నామో నెగిటివ్గా కూడా అంతే వినుంటాము లైఫ్లో. సో మనకే బోల్డ్ డౌట్లు ఉంటాయి, అన్నీ పటాపంచలు అయిపోయి అసలు అదొక అద్భుతం అంతే. ఇంక దానికి యాక్సెప్ట్ చేసేయాల్సినంత ఒక డివైన్ ఎక్స్పీరియన్స్. చాలా గొప్ప విషయం స్వామి. అయితే ఆబ్వియస్లీ ఇప్పుడు మీకు అక్కడ పాము కనిపించలేదు, కానీ మాకు మీ సినిమా పాము కనిపించబోతుంది. సో ఆబ్వియస్లీ అంటే మీరు ఒక ప్రేమ కథా చిత్రాలు అంటే హై ఎమోషన్స్, ప్యూర్ ఎమోషన్స్ గురించి ఇప్పుడు చెప్పే ఆదిత్య గారికి ఈసారి ఒక అతీత శక్తులు వాటికి సంబంధించిన ఒక సినిమా తీశారు, ఫణి. ఎందుకు అసలు ఈ సినిమా కథ మీ దాకా ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఈ కథ యాక్చువల్లీ నేను రాశాను. నేను అంటే డాలస్ లో మా ప్రొడ్యూసర్స్, మా సిస్టర్ వాళ్ళు మీనాక్షి అనిపిండి, తను కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ టీచరు, శాస్త్రి అనిపిండి గారు అని బావగారు, వాళ్ళు సినిమా చేద్దాము, మనం కంపెనీ ఫ్లోట్ చేద్దాం అన్నప్పుడు మా మార్కెటబుల్ సినిమా విత్ నోటబుల్ స్టార్ తోటి చేద్దాము. సో ఈదర్ హీరో ఆర్ హీరోయిన్, ఎనీబడి హూ కెన్ పుల్ ద ఫిల్మ్. సో అలా చేసేటప్పుడు ఇమీడియట్గా చేయాలంటే హీరోయిన్ కథ చేయొచ్చు. సో అది ఓటీటీలో కానీ ఇవాల్టి జనరేషన్లో కొంచెం కాంటెంపరీ థాట్ ప్రాసెస్ ఉండాలంటే నేను నా జానరా మార్చాలి. మార్చడం కోసం నేను ఒక ఏడాదిన్నర ఎక్సర్సైజ్ చేశాను. మళ్ళీ అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్క్రీన్ ప్లే. మనము లవ్ స్టోరీలకి ఒక బీట్ ఉంటుంది, యాక్షన్ సినిమాలకు ఒక కమర్షియల్ బీట్ ఉంటుంది. స్క్రీన్ ప్లేలో ఈ బీట్స్ అన్ని తీసేసి రాయాలి. సో మల్టిపుల్ వెర్షన్స్ కావాలి. పద్మావతి మల్లాద్ గారు అని ఆవిడ రైటర్, డైలాగ్ రైటర్, ఆవిడ చాలా హెల్ప్ చేశారు నాకు. సో టోటల్గా దాన్ని చేంజ్ చేస్తే తప్ప ఇప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసరు, కొత్త బ్యానరు మార్కెట్లోకి వస్తున్నప్పుడు ఇవాల్టి బ్యానర్ కింద రావాలి. ఎప్పుడో నేను వచ్చినప్పుడు బ్యానర్ లాగా, ఓ సుమంత్ ఆర్ట్స్ లాగా అలా రాకూడదు అన్నది నా ఉద్దేశం. సో ఇవాళ వచ్చే యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ ఎలాంటి సినిమా చేస్తారంటే అది నేను నేర్చుకోవాల్సి వచ్చింది ఫస్ట్. సో నాకు అది హెల్ప్ అయింది. సో క్యాథరిన్ గారికి కథ చెప్పాము, నచ్చింది. ఇమీడియట్గా వేసా ప్రాసెసింగ్ అన్నీ చేసి, సో బాగానే అంటే ప్రీ ప్రొడక్షన్ బాగా కష్టపడి టైం తీసుకున్నాను. మూడ్ బోర్డ్ కూడా ప్రవీణ్ నేను ఒక ఆయనతోటి వేయిస్తే కంప్లీట్ ఏ ఇమేజెస్ తోటి మొత్తం సినిమాని ఆన్ పేపర్ చూసాం కలర్లో, విత్ కలర్ టోన్స్, కలర్ ప్యాలెట్స్తో సహా, డ్రెస్సులతో సహా, ఆర్టిస్టులతో సహా చూసాం. చూసి పేపర్ ఎవ్రీ డైలాగ్ విజువలైజ్ చేస్తాం, ప్రీవిజువల్ చేసి అది బాగుంది. సో ఆ తర్వాత సీజీ టీమ్స్తో, మల్టిపుల్ టీమ్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ కోసం 20 పావులని ఆడిషన్ చేశాను వ్యూస్లో. ఓహో, పావులు నిజమైన పావులు పెట్టారైతే? నిజమైన పాము కంపల్సరీ కావాలి కూడా. విన్యాసాలన్నీ సీజీ, కానీ ఒరిజినల్ గా ఒక పాము అయితే ఉండాలి, ఒక క్యారెక్టర్. పావులు కూడా ఆడిషన్ చేస్తే గానీ అది మనకి సీజీలో ఈ విన్యాస, ఈ అడ్వెంచర్లకి ఏది మనకు వస్తుంది, సో దాని మీద సింపతి రావాలి. ఫైనల్ గా బ్లాక్ పెయిన్ ని డిసైడ్ అయ్యాం. అంటే మామూలుగా లేకపోతే ఏముండింది మీ మైండ్ లో? శ్వేతనాగు అలా ఉండిందా? కాదు, అంటే బేసిక్ అది మామూలుగా ఒక విష సర్పం విషం పీకేసినట్టు ఉండాలి. సో అది బిలీవబుల్ గా ఉండాలి. ఈ నల్ల త్రాచు లాగా కనబడాలి. యుఎస్ లో అవైలబుల్ గా ఉండాలి. నాగుపాముకి త్రాచుపాముకి ఏంటండి తేడా? రెండు ఒకటేనా? పడగ వాటికి మా మార్క్స్ డిఫరెన్స్ ఉంటుందండి, అండ్ క్యారెక్టరైజేషన్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. తాచుపాము రెండు వెనమస్సే, నాగుపాము వెనమస్సే, తాచుపాము వెనమస్సే. కానీ మనం నాగుపామునే దేవతలాగా పూజిస్తాము, తాచుపాముని కొంచెం నెగటివ్ కనెక్షన్ వస్తుంది అది. కాబట్టి మేబీ చిరంజీవికి రావు గోపాలరావుకి ఉన్న తేడా, ఇద్దరు మనుషులే, ఒకళ్ళు హీరో ఒకళ్ళు విలన్ లాగా ఉండొచ్చు. కానీ మీ త్రాచుపాము హీరో విలన్ రెండు కదా? ఇది విలన్
విలని అని చెప్పలేము. అంటే పర్స్పెక్టివ్, మనుషుల వైపు చూస్తే అది విలను, దాని పర్స్పెక్టివ్ లో చూస్తే హ్యూమన్స్ ఆర్ విలన్స్. సో ఇది పగపట్టిన బుసనాగు బేసిక్ గా. పగబట్టింది, విషం లేదు, ఓకే, అది కాన్ఫ్లిక్ట్. మరి విషయం ఏంటి? విషయం లేకపోతే విషయం ఉండుంటుంది. విషయం ఉండాలి, ఆ విషయమే సినిమా, అది స్క్రీన్. అది ఎలా విషయం విషయం ఉంటే ఈజీ కదా, పోలీసులకి ఇట్లా దొరికేస్తుంది. స్నేక్ బైట్ బాడీలో ట్రేస్ చేస్తే పోస్ట్ మార్టం లో అది ఇంకా పాము ఉందని తెలిసిపోతే సినిమాకి ఎక్కలేదు. ఇంకా అది ఎప్పుడు దాక్కుని దాన్ని ఎలా పట్టుకోవాలన్నదే ఇది 100 సినిమాలు చూసేసాను. అవును, సూపర్ హిట్లు కూడా ఉన్నాయి. దేవతలారా దీవించండి నుంచి అన్ని సినిమాలు చూసా, పాము సినిమాలు మళ్ళీ చూసా. అంటే లైఫ్ లో చూసిన అన్ని సినిమాలు కాక మళ్ళీ కొత్తగా. సో ఆ విషయం ఉండకూడదు. ఇది పాము అసలు ఉందో లేదో కూడా తెలీదు, అంటే తెలియకుండా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కింద చేశారు, పెట్టాడు. బాగుంది చాలా. అయితే మరి ఇలాంటి సినిమాల్లో ఆదిత్య గారు మీరు మామూలుగా చూస్తే ఎవరో అక్కడ ఒక మాంత్రికుడు మంత్రగత్తో ఎవరో ఉంటారు. సో అలా పెట్టారా ఏమన్నా? అలాంటి ఎలిమెంట్స్ ఉంటారా? ఉన్నాడు. అంటే వాళ్ళు వచ్చి మాంత్రికుడు మంత్రగత్త లాంటిది మోడర్న్ ఏజ్ లో ఉండదు. బట్ ట్రైబల్ జాతుల్లో స్నేక్ విస్పరర్స్ ఉంటారు. అంటే వాళ్ళు స్నేక్స్ తో కూడా మాట్లాడగలిగిన వాళ్ళు, దాని లాంగ్వేజ్ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు. మన హ్యూమన్ బీయింగ్స్ కి కమ్యూనికేట్ చేయడానికి ఒక ఇన్స్ట్రుమెంటల్ క్యారెక్టర్ ఒకటి అవసరం. జాగర్ ఆడమ్స్ అని ఒక హాఫ్ అమెరికన్ హాఫ్ ఇండియన్ కుర్రాడే చేశాడు ఆ క్యారెక్టర్, చాలా బాగా సూట్ అయ్యాడు అతను. ఆకాష్ ఇంటి అని అతను ఫస్ట్ టైం అనమాట ఒక ఫీచర్ ఫిల్మ్ లో యాక్ట్ చేయడం. హీఈస్ పర్సూయింగ్ హిస్ కెరీర్ ఇన్ లాస్ ఏంజల్స్, హాలీవుడ్ లో. సో ఆ కుర్రాడు నాకు వినోద్ గారు అని ఆస్టిన్ లో ఒక ఫ్రెండ్, వాళ్ళ ఇంట్లో ఆయన ఫ్రెండ్ వెడ్డింగ్ యానివర్సరీ పార్టీకి వెళ్తే ఆయన చెప్పాడు, న్యూయార్క్ లో నాకు తెలిసిన కుర్రాడు ఉన్నాడండి, ట్రైనింగ్ అవుతున్నాడు యాక్టింగ్ లో అంటే ఆడిషన్స్కి రమ్మన్నాను. ఆడిషన్స్కి దాదాపు ఒక 150 మంది పైన వచ్చారండి. అమెరికాలో ఒక సెన్సేషనల్ ఆడిషన్స్ కండక్ట్ చేసాం ఆర్టిస్టులకు కూడా. స్నేక్స్కి ఎలాగైతే 20 స్నేక్స్ చేసామో ఆడిషన్స్ ఒక 165 మంది దాటి వచ్చారు. వస్తే అందులో ఈ కుర్రాడు ఇమ్మీడియట్ గా యునానిమస్ గా ఈ జాగర్ ఆడమ్స్ క్యారెక్టర్ కి ఇతను బాగుంటాడు అని అనిపించింది. అయితే ఈ పాముల ఆడిషన్, పాములు ఎలా పట్టారు? అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చారు? లేదు, మేము ఫస్ట్ ఏమో ఒక రెప్టైలేరియంకి వెళ్ళాము, అక్కడ చూసి భయపడి ఆ తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు షూటింగ్లకి ఇవ్వము, ఇవన్నీ రియల్ గా మేము పెంచుతున్న స్నేక్స్, అవన్నీ వెనమస్, వాటిని కంట్రోల్ కూడా చేయలేమా, సో ఇది జస్ట్ మ్యూజియం లాగా వచ్చి చూడటానికి ఇవి కేజుల్లో ఉంటాయి, ఆ కాళ్ళు ఇలా వణకటం స్పష్టంగా తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు ఒక ట్రైనర్ నెంబర్ ఇచ్చారు. సో వాళ్ళు ఏంటంటే స్నేక్ థీమ్ పార్టీలకి, బర్త్డే పార్టీలకి, లేకపోతే ఎక్కడైనా డిస్ప్లేకి, లేకపోతే ఏదైనా ఇలా సర్కస్ ఫీట్లు అవి చేయడానికి ట్రైన్డ్ స్నేక్స్ ని వాళ్ళు. పావుకి కాల్ షీట్ లెక్క పర్ డే ఎంత ఇచ్చారు? దాని క్యారవాన్ లాగా ఒక ఐస్ బాక్స్, దాన్ని మాట్లాడితే క్యారవాన్ కి తీసి అది కదలకపోతే అతను గివ్ ఏ బ్రేక్ అంటాడు, 15 minutes తీసుకెళ్తాడు. దానికి మళ్ళీ ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టి దాన్ని ఐస్ బాక్స్ లో పెట్టి దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అతను. బ్యారీ దానికి ఇప్పుడు నిజంగానే కూరలు పీకేశారా? విషయం లేకుండా కూరలు పీకేసిన వాళ్ళు ఒరిజినల్ గా ఈ టైప్ ఆఫ్ పాములన్నీ విషం లేకుండానే ఉంటాయి. ఓకే, వాళ్ళు మాకు చూపించిన 20 స్నేక్స్ విషం లేనివే, అందుకే ధైర్యంగా కెమెరాలు పెట్టి ఆడిషన్ చేసాం, 3 కెమెరాలు పెట్టి చేసాం. బట్ చిన్న భయం, మనకి స్వతహాగా ఉండే భయం ఉంటుంది, ఎందుకుండదండి, తెలీదు అంతే. పావుకి ఎంత ఇచ్చారు స్వామి? జస్ట్ క్యూరియస్. పావుకి దాదాపుగా మనకి ఇండియన్ రూపీస్ లో ఒక 40 lakhs పైన అయిందండి. పావుకా? పావు రెమ్యునరేషన్. పావు క్యారెక్టర్ అయిన మాకు హీరో అండి, హీరో అదే కదా. పావు పేరే ఫణి అండి? పావు పేరు అంతేగా, మరి ఫణి అంటే పావుగా. అవును, బట్ అంటే ఇక్కడ ఉన్న ఒక పురుషుడు పాము లక్షణాలతో అంత కదలేదు, అసలు పాములాగే చూపించాం అంతే. మనుషులు చేయలే, హీరోయిన్ ని చేసి నాగిన్ లాగా, లేకపోతే హీరోయిన్ చేసి అట్లా చేయలేదు. అంటే ఇచ్చాదారి సాంప్, ఇచ్చాదారి అంటే అదే ఎలా కావాలంటే అలాగా ఒక ప్రత్యక్షం అవ్వగలే శక్తి ఉండే పావుని చూపించలే అసలు. పామే, పాము మనుషులే, నేచర్ లో ఎవరు వాళ్ళే అది. సో పావుకి వెరుగుడు మామూలుగా ముంగేసో గద్ద ఉంటుంది, మరి ఉందా ఈ సినిమాలో? మీరు మామూలు ఇంటెలిజెంట్ కాదండి, ఒక గద్దతోటి ఫైట్ ఆకాశంలో పెట్టాము, అసలు ఎక్స్ట్రా. మీకు అది నేను చూపించానా? లేదు కదా, మీరు ఎలా పెట్టారు అది? సర్ప్రైజ్. అందరికీ తెలిసిందే ఇది. ఒక అద్దరిపోయి ఫైట్ పెట్టానండి స్కైలో. సెకండ్ హాఫ్ లో
ఆ పాము పగ ఎంత తీవ్రమైందంటే అది ఆకాశంలో అది ఎగరలేదు కదా, దాన్ని ఎగరేసుకుపోతున్న గద్దని ఆకాశంలోనే చంపి చెట్టు మీద వచ్చి వాళ్తుందా? సేఫ్గా భూమి మీద ఆ గద్దతో పాటు ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ వెతుక్కుంటూ ఇంటికి వస్తుంది హీరోయిన్ ఇంటికి. అది ఒక మంచి ఇంటెన్సిటీ, మంచి ఇంటెన్సిటీ. అది నేను కథలో అనుకుంటున్నప్పటి నుంచి నేను ఎగ్జైట్ అయిన ఎపిసోడ్. అది తీస్తున్నప్పుడు కూడా దాని ఎగ్జైట్మెంట్ పెరిగింది. రీ రికార్డింగ్ తో చూసినప్పుడు అసలు ఇంకా అదిరిపోయింది అసలు. ఇప్పుడు ఏ భాషల్లో స్వామి ఇదంతా ఈ సినిమా? ఇప్పుడు అన్ని పాన్ ఇండియా, పాన్ ఇండియా అంటే ఇది ఎలాగో యూనివర్సల్ కథ, దీనికి పెద్దగా ఏమి ఇష్యూస్ ఉండవు కాబట్టి ఏ భాషలో అయినా చూడొచ్చు. అండ్ కామన్ గా యుఎస్ లోనే షూట్ చేసాం కాబట్టి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఈ 5 భాషలు ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేస్తాం. అన్ని భాషలు ఖచ్చితంగా మీకు. ఇంగ్లీష్ వెర్షన్ సెపరేట్ గా కట్ చేసాం. ఇంగ్లీష్ సినిమాని టోటల్ గా డిఫరెంట్ గా ట్రీట్ చేసాం. లెంగ్త్ వైజ్ కానీ కంటెంట్ వైజ్ కానీ తెలుగులో అంటే ఇండియన్ లాంగ్వేజెస్ లో ఉన్న కొన్ని ఎలిమెంట్లు ఉండవు అనవసరమైనవి. వాళ్ళకి ఒక ఇంటెన్సిటీ ఉన్న స్టోరీని డైరెక్ట్ గా చెప్పేశాము స్నేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి తెలుగు మన ఇండియన్ స్క్రీన్ ప్లే వచ్చి మన హ్యూమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రీన్ ప్లే ఉంటుంది. స్నేక్ వచ్చి వెళ్తుంది కిల్లర్ లాగా. ఇంగ్లీష్లో స్నేక్ కథే ఉంటుంది. సో స్నేక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే హ్యూమన్స్ విలన్స్ లాగా ఉంటుంది. అది సెపరేట్ గా చేసాం. అది షూటింగ్ అప్పుడే ప్లాన్ చేసేసాం. చాలా యూనిక్ గా ఉంటుంది ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి. మనకి పగబట్టిన నాగులు లేకపోతే దాని ప్రేయస్ ఏదో చేస్తే ఆ అవన్నీ చూసేసాం కాబట్టి మనకి అలవాటు. బట్ మీ నుంచి ఈ సినిమా రావడం రియల్ సర్ప్రైజ్. ఎప్పుడు తీయలేదు అనుకుంటా ఇలా. మీరు ఎప్పుడు కుటుంబ కథ లేదు, ఒక మామూలు ఏదో ఒక న్యాచురల్ ఎమోషన్ లేకపోతే సినిమా చేయలే. అదే ఇది అసలు ఇది ఇంకా భయంకరమైన న్యాచురల్ ఎమోషన్, ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు నేచర్. అది అంటే అలా ఆఫ్ కోర్స్, బట్ కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ జానరాని ట్రై చేస్తానని కూడా కల్లో కూడా ఊహించలేదు. నాకు కొంచెం 4 స్టార్ ఫన్స్ సినిమా యుఎస్ లో మీరు వచ్చారు కదా షూటింగ్. అవును, ఆ సినిమా శ్రీరామ్ వేగరాజు గారు కథ చెప్పిన రోజు నుంచి నాకు నా థాట్ ప్రాసెస్ మారింది బేసిక్ గా యాజ్ ఎ డైరెక్టర్. అంటే నేను ఒకే మూసలో ఉండకుండా చేయటానికి ఆ సినిమాయే నాకు బీజం. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఒక గ్లోబల్ గా యుఎస్ లాంటి ప్లేస్ లో ఉండి నేను ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చేసి, అది కూడా మన లైఫ్ లో ఎప్పుడు ఊహించలేదు కదా. అవును, అలా మళ్ళీ యుఎస్ లో అవకాశం వచ్చినప్పుడు నేను ఎక్కువ మంది చూడగలిగేలాంటి కథ రాయాలి కదా అనుకున్నాను. తక్కువ మంది కోసం నేను ఎందుకు కన్ఫైన్ చేసుకున్నాను, నేను కుదించుకోవాలి. లేదు, మీరు 4 స్టార్ ఫన్స్ కి అన్ని అవార్డ్స్ రావడం కూడా చాలా విశేషం. చాలా హైలీ అక్లెయిమ్డ్ ఫిల్మ్ గా మంచి గొప్ప థీమ్తో నిలిచింది. కానీ ఆదిత్య గారు కమర్షియల్గా ఇప్పుడు ఇది అఫ్ కోర్స్ ఇది పని నుంచి మేము కమర్షియల్ హిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు అన్ని ఈ మధ్య యుఎస్లో ఎందుకు చేస్తున్నారు సినిమాలు? మీకు ఇండియా నచ్చట్లేదా? ఇండియాకి మీరు నచ్చట్లేదా? ఇండియాకి నేను నచ్చట్లేదేమో తెలియదు. నాకు ఇండియా నచ్చట్లేదు. హాలీవుడ్కి వెళ్ళిపోయారు అనుకోవాలా మేము? అసలు తెలుగు సినిమాయే చేస్తున్నా యుఎస్ లో. అదేలేండి, ఇప్పుడు 4 స్టార్ ఫన్స్ కూడా ఇక్కడ మీరెవరు అని జగపతి బాబు గారితో రీమేక్ చేశాను. సెన్సార్ కి రెడీగా ఉంది అది. ఓహో, ఖుష్బు గారు, జగపతి బాబు గారు. జడ్జి గారు ఆయన అమ్మ నాన్న కాదు, లాయర్ ఆయన. లాయర్. అమ్మ నాన్నలు వీళ్ళు శశాంక్ మనోహర్, అక్షిత అని వాళ్ళు. పిల్లలు చాలా బాగా దొరికారు ఇక్కడ కూడా, వేరే పిల్లలు. చాలా మంచి పని చేశారు స్వామి, అంత మంచి సినిమా. అంటే ఆ సినిమా 4 స్టార్ ఫన్స్ అద్భుతం, కానీ అది ఇంకా కొంచెం మెయిన్ స్ట్రీమ్ లోకి రావాలి ఆ థీమ్ అని నా కోరిక. అదే జగపతి బాబు గారికి బాగా నచ్చి ఆయన పీపుల్ మీడియా బ్యానర్ మీద అండ్ ఆయన ఒక బ్యానర్ ఉంది తృప్తి ప్రొడక్షన్స్ అని, ఆ 2 కలిపి కంబైన్ గా చేశారు. నాకైతే చాలా ప్రామిసింగ్ ఉంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్. రైట్ స్వామి. సో ఇది ఈ సినిమా నేను యుఎస్ లో చేయడానికి కారణం ఏంటంటే, బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ సినిమా చేసే ప్రొడ్యూసర్లకి వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయలేరు, వాళ్ళ ఉద్యోగాలు వ్యాపారాలు వదులుకొని. రైట్. అండ్ ఇవాళ రేపు ప్రపంచంలో సినిమా ఎక్కడ తీసినా ఒకటే, ఏం మారదు. అంటే గ్లోబల్ అయిపోయాము మనం కూడా. అందరికీ ప్రతి ఇంట్లోనూ అమెరికా కనెక్షన్ 1-2 ఉన్నాయి. అదొకటి. రెండోది రిఫ్రెషింగ్ గా ముందు విజువల్స్ కొత్తగా ఉంటాయి, మనం చూసినట్టే ఉండదు, ఒక రొటీన్నెస్ ఉండదు అన్నది నాకు ఫీలింగ్. నేను ఇంకా వేరే ప్లేస్ లో, నేను న్యూజిలాండ్ లో షూటింగ్ చేశా, స్విట్జర్లాండ్ లో చేశా, యుఎస్ లో కూడా చేశా. కాకపోతే నేను యుఎస్ లో ఉంటానన్నది ఎక్కువ పాపులర్ అయిపోయింది అన్నెసరీగా. నేను యాక్చువల్గా ఇక్కడే ఎక్కువ ఉంటా. అది అంటే కనిపించరు ఇక్కడ ఉన్నప్పుడు, అదే ప్రాబ్లం. అందుకనే అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు అడిగితే ఇట్లా పాపులర్ ఛానల్స్ లో కనబడేసి ఇక్కడ ఉన్నానని చెప్పి ఒక 3 నెలలకు ఒకసారి ఒక ఇంటర్వ్యూ పెట్టుకుంటే బోల్డ్ కథలు మీకు బోర్ కట్టిన సేపు ఎంత ఇంటర్వ్యూలు, మీకు మీ ఇష్టం అది. కానీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ స్వామి.
ఎప్పుడు రిలీజు? ఇది ఇంకా లాస్ట్ సీజీ వర్క్ జరుగుతుందండి, ఇంకొక ఎపిసోడ్ ఉంది. ఎందుకంటే ఒక్కొక్క మర్డర్ చాలా డీటెయిల్డ్గా డిజైన్ చేయాలి ఇది, అండ్ డిఫరెంట్గా చేయాలి, ఒకేలాగా ప్యాటర్న్ ఉండదు. రియల్ లైఫ్ లో మీరు ఏమైనా పాము చూసారా ఎప్పుడైనా? అంటే చాలా సినిమా చిన్నప్పుడు మా తాతగారి ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు, ఎస్వి రావు గారు అని. ఆయన ఇలాగా పాములాగా ఒక వెదురు కర్ర ఉంటుంది ఆయన దగ్గర. ఆయన చాలా డిగ్నిఫైడ్, అంటే ఒక మంచి సాఫిస్టికేటెడ్గా ఒక బ్యూరోక్రాట్ లాగా ఉండేవాడు ఆయన. మంచిగా ఫార్మల్ ప్యాంటు షర్ట్ వేసుకుని, టక్ చేసుకుని, బెల్ట్ పెట్టుకుని, షూస్ వేసుకుని. కానీ మా తాతగారు ఎప్పుడైనా ఇంట్లో పాము కనబడినా, ఎవరికైనా లేకపోతే డౌట్ వచ్చినా ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వచ్చి దాన్ని పిలిచేవాడు. నేను చూసిన లైఫ్లో మొట్టమొదటి స్నేక్ విస్పరర్ ఆయన. అండ్ ఒక్కొక్కసారి ఆయన తల ఇలా తిప్పేసుకుని మీరెవరు అటువైపు చూడకండి అనేవాడు. ఇలా రకరకాలుగా ఆయన్ని చూసాం మేము. నేను మా కజిన్స్ అందరూ ఆయన పాము తెలిసిపోతుంది, ఆయన మంత్రం వేసి పాముని పిలువగలడు, ఆయన దాంతో కమ్యూనికేట్ చేయగలడు, ఆయన పడుకోమంటే పాము పడుకోవటం చూసాం మేము. ఇవి ఎలా అంటే కనికట్టులాగా మా చుట్టాల్లోనే ఇదంతా గారడి కనికట్టు అని మాట్లాడుకున్నవి విన్నాము, ఆయన్ని ప్రత్యక్షంగా చూసాం మేము. నాకు అది మైండ్లో ఉండింది. అండ్ మేము లింగపాలెం అని ఒక ఊర్లో వెస్ట్ గోదావరిలో నాన్న ఫస్ట్ టైం SBI పెట్టినప్పుడు మొట్టమొదటి బ్రాంచ్ మేనేజర్ ఆ ఊరికి. సో బ్యాంక్ హౌస్, మా నాన్నగారు ఏంటంటే ఇంకా మా చదువులు అవి ఏం లేదు, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు ట్రాన్స్ఫర్ అయిపోవాల్సిందే. అక్కడ కాన్వెంట్ నుంచి సడన్గా జిల్లా పరిషత్ హై స్కూల్, అక్కడి నుంచి దుంపలబడి, అక్కడి నుంచి మళ్ళీ కాన్వెంట్, అలా ఆయన ట్రాన్స్ఫర్ల ప్రకారమే మా చదువు. ఎస్పెషల్లీ మా రెండో అన్నయ్యని నన్ను అయితే తీసుకెళ్ళిపోయేవాళ్ళు, పెద్ద అన్నయ్యని మాత్రం ఒకే కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఇప్పించారు. అక్కడ బ్యాంక్ హౌస్ అంటే ఏముంటుంది, ఒక పెంకుటిల్లు, ఒక పెద్ద అరుగు, పక్కనే 2 ఎకరాల పొలం. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నాకంటే ముందు పాములు ఆ జారుడు బండ మీద ఇంట్లోకి వెళ్తుండే. ఎన్నిసార్లు అరిచి ఊరు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు దాన్ని పట్టుకుని ఆ బాత్రూంలోకి వెళ్తే తెల్లారుజామున స్నానం చేద్దామని కార్నర్లో అలా పాము పడుకుని, నాకు పాములతో చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. సో అలవాటు ఉంది, చాలాసార్లు తప్పించుకుని. ఇప్పుడు తప్పించుకోలేరు, ఎందుకంటే ఆడియన్స్ మిమ్మల్ని పాముతో పాటు చూస్తున్నారు సినిమా. ఎలాగ నా పేరులో ఉందిగా నాగేంద్ర ఆదిత్య. సో విఎన్ అంటే వాద్రేవ్ నాగేంద్ర ఆదిత్య. బాగుంది. అయితే మీరు నాగేంద్ర గారు, నేను సూటబుల్ పావుని హీరోగా పెట్టి తీయటానికి అర్హుణ్ణి తప్పకుండా. సో అయితే సినిమా రిలీజ్ తర్వాత parallel గా ఏమైనా ప్లాన్ చేస్తారా స్వామి? రిలీజ్ తర్వాత సంగతి ఇంకా నేనేం ఆలోచించలేదు. ప్రస్తుతం అయితే రిలీజ్కి ఏం కావాలో అన్ని ఇక్కడే చేస్తున్నాం. అదే అక్కడ పేటంలోనే ఎడిటింగ్ రూమ్ పెట్టుకొని మా వాళ్ళు స్టాఫ్ అందరూ ఇక్కడికే వస్తున్నారు. నా పూజ అయిపోయే టైంకి CG షాట్లు అన్ని ఇక్కడే సెలెక్ట్ చేస్తుంది, అంటే కరెక్షన్స్ అన్ని ఇక్కడే చేస్తున్నాం. ఇప్పుడు అంతా అరచేతిలో మనకి టెక్నాలజీ వచ్చాక చాలా లొకేషన్స్ అది ఇది అనేవారు. ఇప్పుడు మొన్నటి దాకా ఈ CPU US లో ఉండేది, అక్కడ ఉన్నప్పుడు అక్కడ చేసేవాళ్ళు. జునైద్ గారిని అక్కడే తీసుకెళ్ళాం. ఆయన ఒక ఈవెంట్కి వచ్చారు, వస్తే అక్కడే కంటిన్యూ చేసి మా షూటింగ్కి అక్కడే ఆన్లైన్ ఏ రోజుకి ఆ రోజు ఎడిట్ చేసి చూసుకునే వాళ్ళం. మళ్ళీ అదే సేమ్ ఇక్కడికి తెచ్చుకుంటే ఇక్కడ ఎడిటింగ్ రూమ్ అయిపోయి ఎక్కడుంటే అక్కడ. అలా బాగుంది స్వామి. మీరు అఫ్ కోర్స్ మీ తారాగణం ఎంపిక ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు వచ్చి మంచి క్యారెక్టర్స్ పండి, అంటే వాళ్ళు హీరోలు హీరోయిన్లు అవ్వడం చూసాం. అలాగే కొంచెం లైఫ్ అయిపోతుంది అంటున్న వాళ్ళకి మళ్ళీ మీరు ఒక బూస్ట్ ఇచ్చిన సందర్భాలు చూసాం. సో మరి మీరు మీ ఫేవరెట్, మీ ఫస్ట్ హీరో మిస్ అవుతారా? చాలాసార్లు తలుచుకున్నా, ఎందుకంటే యాక్చువల్గా ఈ సినిమా అప్పుడు ఎక్కువ సార్లు తలుచుకున్నా. ఇలాంటి క్యారెక్టర్ క్యాథరిన్ హస్బెండ్ ఉంటే వాడే నా ఫస్ట్ చాయిస్ అయ్యి ఉండేవాడు, ఉదయ్ కిరణ్. ఎందుకంటే అప్పుడు ఆ క్యారెక్టర్ డిజైన్ అన్ని ఇంకొకలా ఉండే. ఆ అమ్మాయితో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఉంది, ఇప్పుడు అన్నిటికీ సెట్ అయిపోయేవాడు. ఒక హీరో ఇమేజ్ ఉండేది, వాడి ఎమోషన్స్ బాగుంటాయి, అంటే నాకు వర్క్ వైజ్ కంఫర్టబుల్. 100% ఈ సెట్ లో చాలా సార్లు నాకు వాడు గుర్తొచ్చాడు. ఎప్పుడు లాస్ట్ కలిసారు స్వామి ఆయన? ఒక 6 days బిఫోర్ హీ పాస్డ్ అవే కలిసారు. అప్పుడు కూడా మీకు అసలు అంచనా కూడా రాలేదు ఎవరికి. ఎంత హుషారుగా అత్తారింటికి దారేది సినిమా సూపర్ హిట్ అయిందన్న ఆనందంలో మాట్లాడాడు. లాస్ట్ కాన్వర్సేషన్ మా ఇద్దరిది అది. మన జోనరా అంటే ఒక పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద కమర్షియల్ మాస్ సూపర్ స్టార్ ఒక ఫ్యామిలీ డ్రామా చేసి హిట్ కొట్టాడంటే, అంటే అతని ఇమేజ్ కంటే చాలా చిన్న మన
చిన్న భావోద్వేగాలతో కూడిన ఒక ఫ్యామిలీ డ్రామా కథ చేశాడంటే ఈ జానరాకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు మనకి బెటర్ అవుతుంది, ఇలాంటి కథలు రాద్దాం, మీరు కూడా రాయండి లేదా ఎవరి దగ్గరైనా వినండి. ఎందుకంటే అంత క్రితం వరకు అతనే నాతోటి మేము మనసంతా నువ్వే 2 చేస్తామని అడ్వాన్స్ ఇస్తే రిజెక్ట్ చేశాడు, ఆ కథ చెప్తే వద్దన్నాడు, ఈ మాస్ కథ కావాలి అనేవాడు. అత్తారింటికి దారేది హిట్ తర్వాత అతను మాట్లాడినప్పుడు ఇలాంటి కథలకి ఓకే అన్నాడు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 6 రోజులే అంతే. ఎంత హుషారుగా మాట్లాడాడు, 5-6 అవర్స్ మాట్లాడుకున్నాం. కానీ చాలా నాకు కూడా నేను కలిసినప్పుడు ఒక పర్సనల్ ర్యాపో ఉండేది. ఇంటర్వ్యూలకు వచ్చినా కూడా మంచి ఒక చార్మింగ్ గా ఉంటాడు, చాలా చార్మింగ్. షాకింగ్ అంటే నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉండేది. టక్కన ఏదైనా అనుకుంటే సినిమా మొదలు పెట్టేయగలిగిన హీరో ఉండేవాడు ఉదయ్ కిరణ్. అయితే నేను కొంచెం నా మీద ఇన్వెస్టర్లు, నాకు కొంచెం వరల్డ్ వైడ్ కాంటాక్ట్స్. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి ఒక సంస్థ మన స్నేహితుడు ఆయన మొదలుపెట్టి అది సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు నా చేతిలో ఉదయ్ కిరణ్ లాంటి హీరో ఉంటే నేను టక్కన ఒక ప్రాజెక్ట్ సెట్ చేసి ఈజీగా ఉండేది స్వామి. కానీ ఇప్పుడు వెళ్ళి అంటే మనకు అంత ర్యాపో లేని హీరోల డేట్లు మనం అంత ఈజీగా తెచ్చుకోలేము. కరెక్టే. కానీ స్వామి ఇప్పుడు మీకేమర్థమైంది, అంత హుషారుగా మాట్లాడిన వ్యక్తి అంతటి పరిస్థితి ఏమొచ్చి ఉంటుంది? లేదు, అది టెండెన్సీ అండి, దానికి పరిస్థితులు ఏం అవసరం లేదు. అది న్యాచురల్ టెండెన్సీ, అది దానికి స్పర్ ఆఫ్ ద మూమెంట్ డెసిషన్. అది ఇట్ ఈస్ అ రాంగ్ డెసిషన్ మేడ్ ఇన్ అంటే ఇన్స్టెంట్ డెసిషన్. అది దానికి పెద్ద స్కీము తవ్వుకుంటూ వెళ్ళే బాధలు ఏమి ఉండవు, ఎందుకంటే అవన్నీ బాగానే పాస్ అయిపోయాడు. అప్పుడంతా ఏం చేయలేదు, తర్వాత మంచిగా సినిమాలు చేశాడు, పెళ్ళి అయింది. హ్యాపీ మూమెంట్స్ వచ్చాక చేస్తాడన్నది ఎక్స్పెక్ట్ చేయం కదా. సాడ్ మూమెంట్స్ అన్ని పాస్ చేస్తే సాడ్ మూమెంట్స్ ఉన్నప్పుడు చేయాలి లైఫ్ లో. ఇవాళ అందరూ పార్లర్ ఎక్కడ డ్రా చేస్తారంటే అక్కడ సుశాంత్ సింగ్, ఇక్కడ ఉదయ్ కిరణ్, అంటే వీళ్ళకి ఇండస్ట్రీలో లేదు మైండ్ సెట్, నథింగ్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత సూపర్ స్టార్డమ్ చూసి ఈ డెసిషన్ ని వాళ్ళు ఓవర్కమ్ చేయలేకపోయారనే నా కోపం. మనకి బ్యాడ్ నేమ్ అంటే మొత్తం ఇండస్ట్రీలో బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇది అసలు ఒక సేఫ్ ప్లేస్ కాదని ఒక బ్యాడ్ రిఫ్లెక్షన్ ఇచ్చారన్నది నా బాధ. అంటే మన డిగ్నిటీ ఆఫ్ లేబర్ పోయింది కదా. చాలా మంది కొత్త కుర్రాళ్ళు వచ్చి నాలాగా నేను మా ఇంట్లో ఒప్పించినట్టు ఎవరైనా ఒక కుర్రాడు ఇంట్లో ఒప్పించి వద్దాం అనుకున్నాడు అనుకోండి, ఈ జనరేషన్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవి చెప్తారు. కరెక్ట్, అది తప్పు కదా అంటారు నేను. అలా కానీ తను తొక్కేశారు. ఎవడెవరిని తొక్కలేడండి. మళ్ళీ ఇక్కడ ఏముందండి, మీకు తెలియదు, ఆపర్చునిటీలు మనం క్రియేట్ చేసుకోవటమే. మనకు వస్తాయి, మనం చూడం వాటిని. అతనికి వచ్చేవిగా నేనే చెప్పాగా, మనసంతా నువ్వే 2 చేస్తామని ప్రొడ్యూసర్లు వచ్చారే అడ్వాన్స్ పట్టుకెళ్ళి అతను చేయను అన్నాడు. సో ఒక ఆపర్చునిటీ నాకు చేసినట్టే. సో ఆపర్చునిటీ లేవని ఈ డెసిషన్ ఎవరు తీసుకోడు. అదే ఏదో నాకే తెలిసి ఈటీవీ వాళ్ళు అతనికి బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు. ఫస్ట్ రియాలిటీ షో అతనితో చేద్దాం అనుకున్నారు వాళ్ళు. నా సమక్షంలోనే జరిగింది ఆ డిస్కషన్. యుఎస్ ట్రిప్స్కి ఎంతమంది అడిగారో నన్ను, అతను ఒక్కసారి వస్తే బ్లాంక్ చెక్ ఇస్తామన్నారు ఫ్యాన్స్. సో అతను నేను వెళ్ళనండి అంత దూరం. మైండ్ సెట్ మీరు అన్న మైండ్ సెట్ అది చాలా బాధాకరం. ఏదైనా కుటుంబానికి ధైర్యం ఉండాలి జీవితకాలం పాటు. అలాగే అతని ఫ్యాన్స్ కూడా ఇంక్లూడింగ్ మీ అందరూ అడుగుతారు మనసంతా నువ్వే రిలీజ్ ఎప్పుడైనా అన్ని సినిమాలు స్వామి, అన్ని సినిమాలు కదా. అది ప్రొడ్యూసర్ కాల్ అది, ఎందుకంటే 4K లో కన్వర్షన్ చేయాలా, మళ్ళీ రిలీజ్ పబ్లిసిటీ. ఇప్పుడు హీరో రన్నింగ్ లో ఉంటేనేమో అతని అభిమానుల కోసం రిలీజులు చేయటం ఈజీ. అసలు హీరోయే లేడు ఇప్పుడు, ఆ ప్రొడ్యూసర్ కి ఏమి లాభం కనపడదు దాని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ తప్ప. అంటే ఒక మంచి సినిమా అది ఇంకా సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఉంది కదా, జెమినీలో ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నారు మీరు మొత్తం అన్ని. నాకేముంది అంటే అంతే, అంటే అర్థమైంది మన ఎమోషన్ కి ఏదో ఒక అది జరగలేదంటే ఏదో ఒక రీజన్ వెతుక్కోవాల్సిందే కదా లైఫ్ లో. అవును, లేకపోతే ఉత్తిన ఎమోషన్ తో ట్రావెల్ చేయలేము. పర్ఫెక్ట్ గా చెప్పారు స్వామి. మీరు కూడా చాలా ఎప్పటికప్పుడు కష్టాలు పడుతూ మీ ఓన్ పాత్ మీరు చూసుకుంటూ ఇంతవరకు వచ్చారు. రాబోయేది ఇది ఒక టర్నింగ్ పాయింట్ అయ్యి మీ నుంచి ఒక థ్రిల్లర్ బొనాన్జా రావాలి, వరుస పెట్టని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు నిజంగా మనస్ఫూర్తిగా అంటున్నమాట. బికాజ్ మీరు ఒక చాలా మంచి అద్భుతం చమత్కారం ఉండే టెక్నీషియన్, ఒక డైరెక్టర్, ఒక రైటర్, ఇంకా గొప్ప సినిమాలు తీశారు. ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు మీ నుంచి వస్తాయని ఇంకా ఆశిస్తున్నాం మేము. దట్ వీ విల్. మీరు మాత్రం పాటలు పాడాలి, మీరు ఆపకండి. ఈ జర్నలిజం లో మీరు చాలా బిజీ అయిపోయి నెగ్లెక్ట్ చేస్తున్నా. ఇంత పొగుడుదారు ఒక్క అవకాశం ఇవ్వలేదే.
ఏమండి నేను సినిమాలు చేస్తున్న పేజ్ లో మీ కైండ్ ఆఫ్ సాంగ్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరే ఉంటారు అందులో. మీకు చాలాసార్లు నేను లేకపోతే చెప్పను కదా ధైర్యంగా. భక్తిపరమైన భక్తి రస పాము సినిమా తీశారు, అంతకంటే అందులో అసలు భక్తి లేదు. పాము చాలా రియలిస్టిక్ కథ, అది భక్తే లేదు అందులో. అసలు మీ పాటలే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవు, డబ్బింగ్ అని చెప్పించండి మేము. పాము ఇన్నర్ వాయిస్ పెట్టి అది బాగుంది. లేదు మీ పాట డెఫినెట్ గా నేను పిక్చరైజ్ చేస్తాను. నాకు ఎప్పటి నుంచో కోరిక. మీరు చాలా బాగా, నేను చాలా సార్లు మీతో ఫేస్బుక్ లో కూడా పెట్టాను. మీది మాయామోహం ఒకటిను, ఇంకోటి ఉంది అదేంటి భావయామి. ఆ పాటలు ఇదివరకు కోవిడ్ టైంలో సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మీ ఆల్బమ్ పెట్టి చేసేవాడిని. చాలా చాలా సూతింగ్ గాను ఉంటుంది, చాలా ఎనర్జీ వస్తుంది. బాగా పాడతారు మీరు. యూఆర్ ఎ బ్లెస్డ్ క్లాసికల్ సింగర్. మీరు దాన్ని పర్సూ చేయండి, అలా వదిలేయకండి. దాని ఆపర్చునిటీ ఎప్పుడప్పుడు వచ్చేస్తుంది, దానికి కావాల్సిన రికగ్నిషన్ ఎప్పుడో వచ్చేస్తుంది. తప్పకుండా స్వామి, మేము మా మాట మేము మన్నిస్తాం, తప్పకుండా పాటిస్తాం. ఇంకోటి స్వామి, మీకు టీజీ విశ్వప్రసాద్ గారికి మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా? ఏమన్నా కొంచెం ఏం లేదండి. ఏమి ఆయనతో సడన్ గా మీరు? లేదండి, ఈ డైరెక్షన్ ఆఫర్ వచ్చినందువల్లే బయటకు వచ్చాను. అది కూడా చెప్పే ఇప్పటికీ మాట్లాడుకుంటాం ఆయనతో. అసలు రావడానికి ఇప్పుడు అంతే ఉన్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆయన మీద కన్సర్న్ ఉంది. ఎందుకు ఆయనకి సినిమాల్లోకి రావాలని ఉన్నా ఆయన కొన్ని వందల మంది తోటి ట్రావెల్ చేయొచ్చు. ఆయన ఎక్కడో నన్ను నమ్మి నాతో ట్రావెల్ చేయాల్సిన స్థితి ఆయనకు కూడా లేదు కదా. అండ్ అలాగే నేను కూడా ఆయనకి వ్యతిరేకమైన డెసిషన్లు కానీ వ్యతిరేకమైన పనులు కానీ నేను చేయలేదు. సో నేను ఎథికల్గా కరెక్ట్గా ఉన్నాను, ఆయన ఎమోషనల్గా కరెక్ట్గా ఉన్నాడు. ఇద్దరం మంచి ట్రావెల్ మాది. నాకు ఎప్పుడైనా కార్పొరేట్ సిస్టమ్ మీద కొన్ని సినిమా వాళ్ళకి కార్పొరేట్ సిస్టమ్కి మధ్యలో గ్యాప్స్ వస్తాయి. అది ఆయన మీద కాదు, అది ఆ విధానం ఉంటుంది. పని జరిగే విధానంలో కింద లేయర్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, నాకు వాళ్ళ మీద కోపం. అదే వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే ఆయనకు కూడా నష్టమే కదా అన్నది నాకు కన్సర్న్. అంతే తప్ప ఆయనతో అసలు ఎందుకంటే నేను ఉండటానికి కూడా ఒక పాప. ఆయన చాలా మర్యాదస్తుడు, మంచి బిజినెస్ మ్యాన్, లైఫ్లో కష్టపడి పైకి వచ్చారు. నాకు ఆయన జర్నీ మొత్తం తెలుసు. నేను ఆయన్ని ద్వేషించడానికి కానీ విమర్శించడానికి కానీ నాకు రీజన్ లేదు. ఫస్ట్ ఉంటే నేను వినగాను, కానీ లేదు, అసలు రీజనే లేదు. పైగా నేను హ్యాపీగా వాళ్ళ ఇంట్లో, మీరే చూసారు కదా వాళ్ళ ఇంట్లో ఎంత బాగా చూసుకున్నారు. మీరు వచ్చారు కదా కదా సియాటర్లో, చూసాను. ఎంత క్లోజ్ గా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండే. అలా ఇంకా గొడవ. స్వామి శరణం. అందరూ సర్వేజన సుఖినోభవంతు. మనిషికి శాశ్వత వైరుధ్యాలు అసలు ఉండకూడదండి, ఉపయోగం లేదు. జస్ట్ మరి ఏ కారణంతో వాళ్ళు కలిసి పనిచేయాలి, కలిసి పనిచేయకూడదు అంటే కేవలం ప్రాకృతిక పారిశ్రామిక అవసరాలు తప్ప ఏమి నిర్దేశించకూడదు. అంటే మీరు కూడా ఆల్మోస్ట్ పని చేయాల్సి వచ్చి ఉండేది కదా. అవును, మాతో అప్పుడు మేము ఇప్పుడు నెక్స్ట్ చేస్తాగా నాకు పాట పాడతాను, యాక్ట్ చేస్తాను. మంచి అయ్యప్ప భజన పాడితే మీరు పాడాలి, మేము వినాలి. మీరు పాడితే మాకు గిఫ్ట్, మేమేం పాడతాం. సరే ఒక్కసారి అయితే మీరు పుస్తకం పెట్టి కూర్చున్నారు అంటే నేనేమన్నా మీకోసమే పెట్టాను. గట్టి ప్రశ్నలు అడిగితే మీరు రెఫర్ చేసి చెప్పడానికి ఏమో. మీరు ఇందులో అంత అంటే నేను రెఫర్ చేసేంత గట్టిగా ఏమో అడగలేదు. మరి ఇందులో మీకు మంచి భజన తీసిస్తాను. నేను భక్తినే నమ్ముతాను స్వామి. అవును, ఆ భక్తి ఉంటే ఎక్కువ నాలెడ్జ్ కంటే కూడా నోయింగ్ మోర్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. నేను ఐ బిలీవ్ ఇన్ దట్. థియరీ కంటే ప్రాక్టికల్ పాటించేటప్పుడు మీ అనుభూతే మోర్ ఇంపార్టెంట్. అది చెప్పారు, అదే మాకు 10,000. హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే 18వసారి అయ్యప్ప దీక్ష. ఎవ్రీ టైము జేసుదాస్ గారు నాతో ఉన్నారు, కేజే యేసుదాస్ గారు. ఆయన లేకుండా నా దీక్ష లేదు ఇవాళ వరకు. పొద్దున్న లేచింది అయ్యప్ప స్వామి సుప్రభాతం నుంచి ఆయన పాటలు కంటిన్యూస్గా ప్లేలిస్ట్లో ఉంటాయి. నాకు ఫస్ట్ అయ్యప్ప స్వామి మహోత్సవం సినిమా చూసినప్పుడు అసలు యాక్చువల్గా దీక్ష నియమాలు కానీ దీక్ష కానీ అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర కానీ తెలిసింది కేవి మాధవన్ గారు. అప్పుడు ఆ పాటలు ఎక్కువ వినేవాడిని.
ఆ తర్వాత ఈయన వాల్యూమ్ 1 శరణు తరంగిణి అని వాల్యూమ్ 2 వాల్యూమ్ 3 రిలీజ్ చేస్తే అసలు ప్రతి సాంగ్ ఒక ఆణిముచ్చండి. ఎస్పెషల్లీ పడుకునేటప్పుడు పూజ అయిపోయాక సాయంత్రం ఈ హరివరాసరావు ఆయన వాయిస్లో వింటున్నప్పుడు, అలాగే ఒక ఏడాది నేను వెళ్ళినప్పుడు ఆయన లైవ్లో అక్కడ పెర్ఫామ్ చేశారు హరివరాసరావు. ఎంత అదృష్టం. అది అసలు అలా లైన్లో నుంచి ఆయన పాడుతుంటే దర్శనం చేసుకుంటుంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్. ఆయన నాకు ముఖ పరిచయం లేదు, కలిసింది లేదు, ఏం లేదు. బట్ ఆయన లేకుండా నా దీక్ష లేదు. ఆయన ఖచ్చితంగా తలుచుకోవాలన్నమాట. నిజంగా ఆయన లేకుండా నా శబరిమల దీక్ష లేదు. నేను పొద్దున్న సాయంత్రం ఆయన ప్లేలిస్ట్ లేకపోతే లేదు. చాలా చక్కగా పాడారు అసలు. స్వామి శరణం. థ్యాంక్ యూ సార్. అలాగే మనం మళ్ళీ సినిమా రిలీజ్కి ముందు మీ క్రూతో పాటు ఎవరెవరు అందుబాటులో ఉంటే సినిమా ఇంటర్వ్యూ చేద్దాం. మీ పాముతో పాటు పామును కూడా ఇంటర్వ్యూ తీసుకురావాలని చెప్పి మేము. వాయిస్ మీదేగా, మీరే అంటే లేదు పెడతాను, మీరు వాయిస్ ఇచ్చి. అప్పుడు ఆ పని కాబట్టి మన వాయిస్ ని విరమించుకుంటాం. స్త్రీ పాము కాదు కాబట్టి అది. అదే హీరోయిన్ ఓరియంటెడ్ కాబట్టి పురుష పాము అనుకున్నా నేను, జస్ట్ కాన్ఫ్లిక్ట్ సేక్ అంతే. సో తప్పకుండా హీరో అయితే 6 పౌండ్ పెట్టిద్దు. తప్పకుండా అయితే ఏదైనా అయితే ఇది చాలా అంటే ఒక ఫ్యాసినేటింగ్గా ఉంది కాన్సెప్చువల్లీ, అండ్ పీపుల్ వాంట్ టు వాచ్. నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం. తప్పకుండా మేము అందరం చూస్తాం స్వామి. అండ్ సినిమాకి ముందు మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ స్వామి శరణం.